ఈరోజు అంశాన్ని మీరు రాసుకోండి. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే నేషనల్ బిల్డర్స్. నేషనల్ బిల్డర్స్ అంటే దేశాన్ని నిర్మించేవాళ్ళు. ఇలా రాసుకోండి, మళ్ళీ దానికి ఆబ్లిక్ పెట్టుకొని ఇలా రాసుకోండి. కుటుంబాన్ని నిర్మించేవారు, లేదా జీవితాల్ని నిర్మించేవారు, సంఘాన్ని నిర్మించేవారు, గృహాల్ని నిర్మించేవారు అని వ్రాసుకోండి. మీరు ఎవరైనా కానీ మీరు నిర్మించేవారిగా, కట్టుకునేవారిగా, వృద్ధి చెందేవారిగా, అభివృద్ధి చెందేవారిగా ఉండాలి అని అంటే ఈ మాటలు జాగ్రత్తగా వినండి. సామాన్యులు దేశాన్ని నిర్మించగలుగుతారా? చెప్పాలి. సామాన్యులు దేశాన్ని నిర్మించగలుగుతారా? చెప్పాలి. విధవరాండ్రు గొప్ప సంతానానికి తల్లులు అవుతారా? మాట్లాడాలి. గుడ్డివారు దారి చూపించగలుగుతారా? మాట్లాడాలి గట్టిగా. గుడ్డివారు దారి చూపించగలుగుతారా? గట్టిగా మాట్లాడాలి. గుడ్రాలు తరాలకు తల్లవగలుగుద్దా? చెప్పాలి గట్టిగా. చేతిలో చిల్లుగా లేకుండా అప్పులు పాలైపోయిన వాళ్ళు అప్పులు ఇచ్చేవారుగా మారిపోతారా? కుంటివారు గంతులేసుకుంటూ అద్భుతంగా దేవుని కోసం నిలబడుతూ కుటుంబాల కోసం నిలబడగలరా? చెప్పాలి. నిలబడగలరా? పిరికి పందల్లాగా పారిపోయినవారు, పిరికి పందల్లాగా పారిపోయినవారు లేచి నిలబడి మాట్లాడుతుంటే ఉద్యమాలు పుడతాయా? ఈ లోకంలో నేను చెప్పినవన్నీ అసాధ్యం, కానీ యేసు నామములో సాధ్యము. చెప్పాలి. యేసు నామములో సాధ్యమే. పరిశుద్ధ లేఖనం దానికి సాక్ష్యంగా ఉంది. ఈరోజు అనేక మంది వ్యక్తుల జీవితాలు దానికి సాక్ష్యంగా ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులరా, నమ్మి నువ్వు అడిగితే, నమ్మి మోకరిస్తే, నమ్మి దేవుని యొక్క సన్నిధిలో మాట విని దాని ప్రకారం జీవిస్తే సాధ్యము లేని కార్యము అనేది ఉండనే. చెప్పాలి గట్టిగా. ఉండదు. ఆయన అద్భుతం చేయగలిగినవాడు. ఈరోజు మీ జీవితంలో మీరు ఎవరైనా కానీ ఒకవేళ మీ జీవితాల్లో నేనేమి చేయగలనంటే, నువ్వు ఏం చేయగలవో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా విను. నీవు నీ యొక్క జీవితంలో ఉన్న సామర్థ్యం ఏంటో నీకు తెలియకపోవచ్చు, కానీ నీ జీవితంలో ఉన్న సామర్థ్యం గురించి ఇక మధ్యాహ్నం దేవుడు మీతో మాట్లాడుతుండగా వాక్యం మీద బాగా జాగ్రత్తగా దృష్టి పెట్టి ఈ మాటలు వినాలని మీకు మనవి చేస్తున్నాను. నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయము 2వ వచనం నుండి మనం వాక్యం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము 2వ వచనం నుండి 4వ వచనం వరకు మనం వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ లేఖనాన్ని తెరిచి అందరూ కూడా శ్రద్ధగా వాక్యాన్ని మీరు చూడాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. పేజీ నెంబర్ 400 ఓకే, 401 పేజీ. అందరూ వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ప్రతి ఒక్కరూ మీరు అండర్లైన్ చేసుకోగలిగితే అండర్లైన్ చేసుకోండి. జాగ్రత్తగా వాక్యం మీద దృష్టి పెట్టాలని మీకు మనవి చేస్తున్నాను. నా సహోదరులలో హననీయాను ఒకడును, యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకున్న యూదులను గూర్చియో యెరూషలేమును గూర్చియో నేను వారిని అడుగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవి అని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తినే. ఎవరు ఇదంతా చేసింది అని అంటే, మొదటి వచనంలో చూడండి. అహకల్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలో ఎవరిది? నెహెమ్యా ఈ పని చేశాడు. ఏ పని చేశాడు అని అంటే, తన యొక్క సహోదరులలో, తన యొక్క సహోదరుల బంధువులలో తెలిసిన వారిలో కొంతమంది ఆయన ఉన్న దేశమునకు వచ్చారు. ఈ నెహెమ్యా విదేశంలో ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? విదేశంలో ఒక చక్కని ఉద్యోగం చేసుకుంటున్నాడు. అతనికి, అతని కుటుంబానికి, అతని బిడ్డలకు ఎటువంటి ఇబ్బంది లేనటువంటి ఒక చక్కని ఉద్యోగం చేసుకుంటున్నాడు. తన జీవితం చాలా ప్రశాంతంగా ఉంది. అలాంటి ప్రశాంతంగా ఉన్న ఆ యొక్క వ్యక్తి ఏం చేశాడంటే, తన సహోదరులలో కొంతమంది తన ఉన్న దేశానికి వస్తే తన యొక్క స్వదేశం గురించి అడుగుతున్నాడు. మన దేశం ఎలా ఉంది? మన పట్టణం ఎలా ఉంది? ముఖ్య పట్టణమైన యెరూషలేము ఎలా ఉంది? మన బిడ్డలు ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారా అని అడిగేటప్పటికీ అక్కడున్న స్థితి గురించి వచ్చిన వారు చెప్తున్నారు. ఏమని తెలుసా? ప్రాకారములు కాల్చబడ్డాయి, యెరూషలేము పట్టణము
చెప్పాలి, పడద్రోయబడి ఎక్కడ చూసినా కానీ కాల్చబడి ఎక్కడ చూసినా బూడిదతో నిండిపోయింది. ప్రాకారములకున్న గోడలు పగలగొట్టబడ్డాయి, దాని గుమ్మాలు కాల్చివేయబడ్డాయి. అక్కడ బూడిద తప్ప ఏమీ మిగిలిలేదు. అనేక మంది చెరపట్టబడ్డారు, అనేక మంది చంపబడ్డారు. చెరపట్టబడకుండా తప్పించుకొని మిగిలి ఉన్నవారు బహుగా శ్రమ పడుతున్నారు. ఎందుకని? పంట పండే అవకాశం అక్కడ అగ్ని చేత పొలాలు కాల్చబడ్డాయి. భూమంతా భయంకరంగా పాడైపోయింది. ఉన్నవారు శత్రువుల చేత భయంకరంగా హింసించబడుతున్నారు, దోచుకోబడుతున్నారు. ఎప్పటికైనా ఇది తిరిగి కట్టబడదా? ఎప్పటికైనా మళ్ళీ మా ఇల్లు మేము నిర్మించుకోలేకపోతామా? ఎప్పటికైనా మా జీవితంలో వెలుగు రేఖలు రాకపోతాయా అని ఉన్నవారు బహుగా శ్రమ పడుతున్నారు. వారి బాధ వర్ణనాతీతము. మన దేశం లేదు, మన కుటుంబాలు లేవు, మన పట్టణాలు కాలిపోయినాయి, మన జీవితాలన్న సర్వనాశనం అయిపోయినాయి అని ఎప్పుడైతే నెహెమ్యాకి మాట చెప్పారో, నెహెమ్యా ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు? అమ్మయ్య, నేనైతే చాలా బాగున్నాను, నాకు ఈ దౌర్భాగ్యం లేదు, నాకు ఈ భయంకరమైన శాపము లేదు అని ఆనందంగా ఉన్న దాంట్లో ఏదో ఒకటి సహాయం చేసి వారిని పంపించేశాడా? లేదు లేదు. ఏం చేస్తున్నాడు? ఆ మాట వినగానే అతడు ఏం చేస్తున్నాడు తెలుసా? చెప్పండి, ఏం చేస్తున్నాడు? కూర్చోండి, చెప్పండి, కోలబడిపోయి ఏం చేస్తున్నాడు? బహుగా ఏడవడం మొదలుపెట్టాడు. ఏంటి దౌర్భాగ్యం? కొన్ని దినములో ఇక బాధ భరించలేక దుఃఖముతో ఏం చేశాడు? ఉపవాసము చేశాడు. ఉపవాసము చేసి ఆకాశము ఉన్న దేవుని యొక్క సన్నిధిలో ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేయడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇట్ గోస్ ఆన్ అని వాక్యం చెప్తుంది. అది అలా వెళ్ళుకుంటూ ఇంచుమించుగా 40 దినాలు ఉపవాస ప్రార్థన చేశాడు. ఎన్ని దినాలు చెప్పాలి? 40 దినాలు ఉపవాసం చేశాడు. ఎవరి కోసం చెప్పండి? ఎవరి కోసం? గట్టిగా చెప్పాలి. ఎవరి కోసం? కాల్చబడిన యెరూషలేము కోసం. ఎవరి కోసం చెప్పండి? ఎవరి కోసం? కాల్చబడిన దేశం కోసం. ఎవరి కోసం? కాల్చబడిన తన జాతి కోసం. వేదన పడుతున్న మగ్గిపోతున్న తన యొక్క ప్రజల కోసం. తన కడుపు నిండిన స్థితిలో కూర్చోకుండా ఎవరైతే బాధతో, వేదనతో, కష్టముతో, కన్నీటితో అంగలారుస్తున్నారో వారందరి కోసం ఏం చేస్తున్నాడు తెలుసా? భయంకరంగా వేదనతో, చింతతో ఏం చేస్తున్నాడు? ఉపవాసాలుండి ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక్కసారి మీ పక్కనున్న వారిని చూడండి, అలా పక్కనున్న వారిని చూడండి, ఆ పక్కనున్న వారి ముఖం చూడండి. వారు దేని గుండా వెళుతున్నారో, ఎంత శ్రమ గుండా వెళుతున్నారో ఒక్కసారి చూడండి. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నాను తెలుసా? ప్రతి మనిషి జీవితంలో ఎంతో కష్టము, బాధ, వేదన చేత ఇక్కడ మీ చుట్టూరు, మీ ఇంటి చుట్టూరు, విన్నారా? మీ గృహాల చుట్టూరు, మీ యొక్క స్నేహితులుగా మీ చుట్టూరు ఉన్నారు. అలాంటి వారిని చూసినప్పుడు మీకు ఏమీ అనిపించట్లేదా? ఏమీ అనిపించట్లేదా? దైవాత్మ కలిగిన వారు ఏదో ఒకటి చెప్పండి చేయాలని ఆత్మ వారిని ప్రేరేపిస్తుంది. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడు, ఒక సామాన్యుడు తన దేశాన్ని చూసినప్పుడు, తన ప్రాంతం గురించి విన్నప్పుడు తనలో వేదన పుట్టింది. ఏం పుట్టింది? వేదన పుట్టింది. ఆ వేదన తన యొక్క కుటుంబం కోసం, తన యొక్క దేశం కోసం, తన పట్టణం గురించి ఆలోచించేటట్టుగా చేసింది. అంత మాత్రమే కదా, ఆ ఆలోచన తనను ఏం చేసింది తెలుసా? దేవుని యొక్క సన్నిధిలో కూర్చోబెట్టి ఉపవాసానికి ప్రేరేపించింది. ఆ ఉపవాసము విజ్ఞాపన చేయడానికి ప్రేరేపించింది. ఆ విజ్ఞాపన 52 రోజుల్లో ఒక అద్భుతమైన మహాపట్టణానికి, చుట్టూరు ప్రాకారాలు కట్టడానికి, మళ్ళీ తిరిగి బాగు చేయడానికి, మరలా దేవుని రాజ్యము, దేవుని మందిరము తిరిగి కట్టబడ్డానికి కారణమైంది. చప్పట్లు కూడా దేవుని నామాన్ని గణపరచండి. డబ్బుతో కాదు, ఆస్తితో కాదు, అంతస్తుతో కాదు, తన యొక్క ఉన్న శక్తితో కాదు, బలముతో కాదు. అది కేవలము దేవుని యొక్క అద్భుతమైన ఆత్మ ద్వారా మాత్రమే సాధ్యమైంది. విన్నారా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా? ఒక సామాన్యుడు నెహెమ్యా, ఒక మామూలు ఉద్యోగి నెహెమ్యా. తనకు రాజ్యాధికారం లేదు, కానీ రాజ్యాన్ని కట్టగలిగాడు. తన దగ్గర ధనము లేదు, కానీ ధనము దేవుని కోసం, అలాగే రాజ్యం కోసం, తన యొక్క పట్టణం కోసం దారపోయగలిగాడు. తన జీవితంలో బలము లేదు, కానీ దేవుడిచ్చిన బలముతో అందరినీ ప్రేరేపించి బలమైన పట్టణాన్ని, బలమైన ప్రాకారాలను నిర్మించగలిగాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎన్ని రోజుల్లో చెప్పండి? ఎన్ని రోజుల్లో? దట్ ఈస్ ద రికార్డ్. అది అప్పటికి ఎప్పుడూ జరగలేదు. 52 రోజుల్లో ఒక పట్టణాన్ని బాగు చేసి, 52 రోజుల్లో ఒక అద్భుతమైన పట్టణాన్ని, మళ్ళీ కోల్పోయిన సౌందర్యాన్ని తిరిగి తీసుకురావడం అంటే అది సాధ్యం కానే కాదు. పగలు రాత్రులు, అహోరాత్రుల్లో దానికోసం కష్టపడగలిగాడు అనంటే, నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, అది కేవలము
దేవుని వల్ల మాత్రమే జరిగింది. రెండు చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. ఆ కార్యము ఈరోజు మీ జీవితాల్లో జరగాలి అని అంటే, అటువంటి అద్భుతము మీలో జరగాలంటే, అటువంటి అద్భుత కార్యము మీలో కూడా జరిగి మీరు కూడా కట్టేవారుగా, నిర్మించేవారుగా, బాగు చేసేవారుగా, పొందుకునేవారుగా, అనేక మందికి పెట్టేవారుగా మారిపోవాలి అనంటే మీరు కూడా ఏ ఆత్మలు కలిగి ఉండేవారుగా ఉండాలి. ఈరోజు చెప్పండి, ఎలా ఉండాలి? మీరు కూడా నెహెమ్యాలాగా మీ జీవితం కూడా మారిపోవాలి. ఎలాగా? మీరు కూడా కట్టేవారుగా చెప్పాలి. మీరు కూడా కట్టేవారుగా మారాలి. మీరు కూడా మార్చగలిగిన వారుగా మారాలి. ఆమేన్ చెప్పండి. మీరు కూడా సంపాదించేవారుగా చెప్పాలి. మీరు కూడా సంపాదించేవారుగా, మీరు కూడా విజయం చూసేవారుగా చెప్పాలి గట్టిగా. మీరు కూడా విజయం చూసేవారుగా మారాలి. మీరు కూడా ఇచ్చేవారుగా మారాలి. మీరు కూడా అద్భుతాలు అనుభవించేవారుగా మారాలి. ఎవరు? సామాన్యులే. చెప్పండి ఈ మాట. ఎవరు? సామాన్యులే. నెహెమ్యా సామాన్యుడే, కానీ ఒక దేశానికి పునాది వేయగలిగాడు. దేశ పునాదులు బాగు చేయగలిగాడు. దేశాన్ని పునర్నిర్మించగలిగాడు. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, అప్పుడు అక్కడ ఆ వ్యక్తికి సాధ్యమైతే ఇప్పుడు ఇక్కడ నీకు కూడా యేసు నామములో సాధ్యమే. రెండు చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము చెప్పాలి గట్టిగా. సాధ్యమే. గట్టిగా చెప్పండి, సాధ్యమే. అలా జరగాలి అంటే ఈరోజు మీ జీవితాల్లో కొన్ని అద్భుతమైన అనుభవాలు ఉండాలి. దేనికోసం? దేశం నిర్మించబడాలంటే, సంఘము నిర్మించబడాలంటే, కుటుంబము నిర్మించబడాలంటే, జీవితాలు నిర్మించబడాలంటే, బ్రతుకుల్లో అద్భుతాలు జరగాలంటే మనకు కావాలి కొన్ని అనుభవాలు. ఏ అనుభవాలు అని అంటే, ఈరోజు మొట్టమొదటిగా మీరు గమనిస్తే నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం ఏమంటున్నాడు అనంటే, ఎప్పుడైతే ఈ మాట విన్నాడో అతడు బహుగా చెప్పండి ఏడ్చి కూర్చుని ఏం చేశాడు? ఆలోచించి మోకరించి ఉపవాసముతో ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తూ ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక వ్యక్తి తన జీవితంలో అద్భుతమైన, వింటున్నారా, కనీసం తన బ్రతుకులో తన జీవితంలో చెయ్యి కూడా కదల్చనివాడు, కనీసం తన యొక్క జీవితాన్ని మార్చుకోలేని వాడు అనేక మంది జీవితాన్ని మార్చేటట్టుగా మారాలి అనంటే ఆ వ్యక్తి జీవితంలో చేయాల్సిన పని ఏంటంటే, ఏమీ చేయలేనప్పుడు ఏం చేయాలి? ఒక బలమైన ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మొట్టమొదటి ప్రార్థన చేయుట. చెప్పండి నాతో కలిసి, ప్రార్థన చేయుట. చెప్పాలి, ప్రార్థన చేయుట. ఎవరైతే ఆ ప్రేయర్ మెన్ అండ్ ఉమెన్గా తయారవుతారో, అంటే ఎవరైతే ప్రార్థనా పరుడైన ఒక కుమార్తెగా, కుమారుడిగా మారుతారో వారి జీవితాల్లో ఒక అద్భుతం ఖచ్చితంగా జరుగుతుంది. ఎలాగా అనంటే, నెహెమ్యా ఏం చేశాడు? ఏమీ చేయలేకపోయాడు. చేయలేనప్పుడు ఏం చేశాడు? ఉన్న చోట మోకరించి ఏం చేస్తున్నాడు? ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక అద్భుతం జరగాలి అనంటే ఖచ్చితంగా ప్రార్థనతోనే అది మొదలవ్వాలి. అద్భుతం జరగాలంటే చెప్పాలి గట్టిగా, అద్భుతం జరగాలంటే ఖచ్చితంగా ప్రార్థనతోనే జరగాలి. ఈ సూత్రాన్ని మీ చేతుల్లో పెన్నుంటే రాసుకోండి. ఏమనంటే, నెహెమ్యా జీవితంలోంచి ఒకటి మనం అద్భుతం నేర్చుకుంటాం. అద్భుతమైన ఒక సుగుణాన్ని, ఒక సూత్రాన్ని నేర్చుకుంటాం. అదేంటి తెలుసా? నెహెమ్యా ఒక అద్భుతమైన మనకు ఒక సూత్రాన్ని, ఒక మార్గాన్ని చూపించాడు. అదేంటంటే, మోకాళ్ళపై ప్రార్థన. చెప్పండి, మోకాళ్ళపై ప్రార్థన, కాళ్ళపై పని. మరొకసారి, మోకాళ్ళపై ప్రార్థన, కాళ్ళపై, మరొకసారి, మోకాళ్ళపై ప్రార్థన, కాళ్ళపై పని. రాత్రంతా వీలంతసేపు ఏం చేశాడు? మోకాళ్ళపై ప్రార్థన చేశాడు. ఆ తర్వాత కాళ్ళపై చెప్పండి పని కోసం పని పూనుకొని ముందుకు సాగాడు. ఎవరైతే మోకాళ్ళ మీదకి వస్తారో వారు చేసే పని సఫలమవుతుంది. ఆమేన్ చెప్పండి అందరూ. ఎద్దవ సోదులు వెనకండి, వింటున్నారా? అనవసరంగా ఎప్పుడు ఏడ్చే వాళ్ళని చూడకండి. ఏడ్పు నుండి బయటకు తీసే మాటను చూడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ముసలమ్మ ముచ్చట్లు పక్కన పెట్టండి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకునే మాటలు చెప్పండి. ఆ ఏడుపులు పక్కన పెట్టండి. ఏడ్పును నివారించి ఏడ్పు నుండి బయటకు తీసుకొచ్చే అద్భుతమైన దేవుని వైపు మీరు చూడడం కోసం మోకరించి మోకాళ్ళ మీద పడండి. మోకాళ్ళ మీద పడినవాడు కాళ్ళ మీద చేసే పని ఆశీర్వదించబడుతుంది. మోకాళ్ళ మీద పడిన వారు ప్రార్థన ఫలిస్తుంది. మోకాళ్ళ మీద చేసే ప్రార్థన నీ కాళ్ళతో అడుగుపెట్టే ప్రతి అడుగును నీకు సొంతం చేస్తుంది. అందుకోసం భక్తుడైన యోబు అంటాడు, ఏమని తెలుసా?
నేను పెట్టు అడుగెల్లా నీతిలో పడింది. ఏంటది? నేను పెట్టు అడుగెల్లా ఎక్కడ పడింది? నీతిలోనే పడింది. నా జీవితంలో ఏది తలపెట్టినా అది జరిగింది. కారణం ఏంటంటే మోకాళ్ళ అనుభవం. తెల్లవారుజామున రేయి మొదటి జరమున ఎప్పుడైతే దేవుని కోసం బలిపీఠాలు గట్టి ప్రార్థన చేశాడో, యోబు చూపించిన మార్గము వలన తన జీవితంలో ప్రతి కాళ్ళు పెట్టిన ప్రతి చోట అడుగెల్లా సొంతం చేశాడు. రెండు చేతులైతే హల్లెలూయా. అందుకోసమే ఒక వ్యక్తి యొక్క జీవితంలో మోకాళ్ళ మీద పడితే ఒక అద్భుతం జరుగుతుంది. ఏంటి తెలుసా? వారు ఏం చేస్తారో తెలుసా? విరుగుతారు, వారు పగులుతారు, వారు నలుగుతారు. ఎవరైనా కానీ విరగకుండా, పగలకుండా, నలగకుండా జీవాన్ని చూడలేరు. మరొకసారి, ఈరోజు మీకు వచ్చిన శోధన, బాధ, ఇంట్లో ఉన్న సమస్యలు, నీ భర్త ద్వారానో, భార్య ద్వారానో, బిడ్డల ద్వారానో ఉన్న శాపకరమైన పరిస్థితులను బట్టి, ఆర్థిక ఇబ్బందులు పెట్టి మీరు చాలా బాధపడుతూ ఉంటారు. కానీ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు దాన్ని నెగిటివ్గా చూడకుండా ఇలా పాజిటివ్గా చూడు. ఇప్పుడు నీకు అది ఒక అద్భుతమైన, నీకు ఒక సాధనంగా ఉపయోగపడింది. ఏంటికో తెలుసా? దానివల్ల నువ్వు దేవుని యొక్క మందిరంలో ఏం చేసావు? మోకరించగలుగుతున్నావు, నీ ఇంట్లో ప్రార్థన చేయగలుగుతున్నావు. ఇప్పుడు దానినే, అంటే నువ్వు నలిగవన్నది వాస్తవం, విరిగవన్నది వాస్తవం, అలాగే భయంకరమైన అవమానపడ్డవన్నది కూడా వాస్తవం. ఎవరైతే ఒక మనిషి విరిగినప్పుడు, ఒక మనిషి నలిగినప్పుడు, ఒక మనిషి పగిలినప్పుడు వారిలో నుంచి ఒక ఉజ్జీవం బయటకు వస్తుంది, వారిలో నుంచి ఒక జీవం బయటకు వస్తుంది. వారు చేసే ప్రార్థన, వారు కార్చే కన్నీరు ఒక మహాభయంకరమైన ఉద్యమాలకు, ఒక గొప్ప కార్యాలకు, ఒక నూతన కార్యాలకు, ఎవ్వరూ చూడని గొప్ప కార్యాలకు అది కారణమవుతుంది. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని కనపరచండి. కొంచెం గట్టిగా దేవుని నామాన్ని కనపరచండి. నెహెమ్యా నలిగాడు, నెహెమ్యా గుండె పగిలింది, నెహెమ్యా మనసు విరిగింది. ఏం చేశాడు? వెంటనే మోకరించి ప్రార్థన చేశాడు. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, నెహెమ్యా ఉపవాసము, నెహెమ్యా ప్రార్థన ఒక మహోత్తరమైన కార్యము. ఏంటది? 52 రోజుల్లో యెరూషలేము పట్టణము తిరిగి కట్టబడడానికి కారణమైంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, మనం పరిశుద్ధ లేఖనాన్ని చూస్తే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి విరిగి, నలిగి, పగిలి ఒక మహా అద్భుతమైన ఉద్యమానికి, ఒక గొప్ప తరానికి కారణమైడు ఉన్నాడు. ఎవరో తెలుసా? ఆదికాండము 32 అధ్యాయము 30 వచనం. ఆదికాండము 32 అధ్యాయం 30 వచనం. వాక్యాన్ని త్వరగా తీసుకోండి. ఆదికాండం 32 అధ్యాయం 30 వచనం. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అని పేరు పెట్టాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరైనా? యాకోబు. ఎక్కడ అనంటే ఎబ్బేకు రేవు దగ్గర ఇలా ప్రార్థన చేస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. తన జీవితంలో ఎబ్బేకు రేవు దగ్గరికి వచ్చేటప్పటికి యాకోబు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఎందుకు ఆ నిర్ణయానికి వచ్చాడు? వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? ప్రాణభయంతో వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? మోసం చేసి అన్నను ఏం చేశాడు? దీవెనలు పొందుకున్నాడు. తన తండ్రి, తన తల్లి కూడా తన ప్రాణాన్ని కాపాడలేక ఏం చేశారు తెలుసా? నువ్వు ఎక్కడికైనా పారిపో అంటే తన మామింటికి పారిపోయాడు. వెళుతూ ఉండగా బేతేల్ అనే ప్రాంతంలో దైవ దర్శనాన్ని పొందుకొని దేవుడు అన్నాడు, నీకు తోడుగా ఉంటాను, నిన్ను గొప్ప జనాంగంగా మారుస్తాను, నీకు నేను తోడుగా ఉండి నిన్ను ఆశీర్దిస్తానని ఆకాశం నుండి దేవదూతల కిందకి నిచ్చెన వేసి మరీ తనను కాపాడిన విధానాన్ని చూసిన తర్వాత ఆ దేవుని మీద నమ్మకంతో వెళ్ళాడు. ఆకలితో ఉంటానేమో, కట్టుకోవడానికి గుడ్డ ఉండదేమో, తినడానికి ముద్ద ఉండదేమో, నా జీవితంలో గూడు ఉండదేమో అని బాధపడుతూ వెళ్ళిన వాడికి దేవుడు అన్నీ సమకూర్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మోసగించబడినా, వింటున్నారా? మోసగించబడి మరింతగా ఏం చేయబడ్డాడు? చెప్పాలి. ఏం చేయబడ్డాడు? దాసత్వం చేయాల్సి వచ్చింది, మరింతగా పాలేరుతనం చేయాల్సి వచ్చింది. అయినా కానీ దేవుడు సమృద్ధిగా ఏం చేశాడు? మళ్ళీ వెనక్కి తీసుకొస్తున్నాడు. అలా తీసుకువస్తుండగా ఎబ్బేకు రేవు దగ్గరకు సమీపంగా వచ్చేటప్పటికి ఒక వార్త అన్నాడు. ఏంటి తెలుసా? నీ అన్న 400 మంది సైన్యంతో వస్తున్నాడు. ఎవరి మీదకి? చెప్పాలి. ఎవరి మీదకి? నీ మీదకే. 400 మంది సైన్యంతో వస్తున్నాడో, కత్తి దూసి అని విన్నాడో. ఎప్పుడైతే ఆ మాట వినగానే ఇప్పుడు ఏమీ అర్థం కాల. తన భార్యల్ని, బిడ్డల్ని, అలాగే తనకున్న సమస్తాన్ని, దాసదాసీల్ని, అలాగే తనకున్న పని వారిని అందరినీ ఏం చేశాడంటే రేవు దాటించి, ఎబ్బేకు రేవు దాటించి అవతలకు పంపించేసి యాకోబు ఒక్కడు మిగిలిపోయాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏం చేశాడు? యాకోబు ఒక్కడు మిగిలిపోయి ఇప్పుడు యాకోబు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ రాత్రి దేవునితో మాట్లాడడం ప్రారంభించాడు.